హలో హాయ్ అండి. నేనైతేనండి సప్త శనివారాలు వ్రతం చేస్తున్నాను కదండి. మరి శనివారం వ్రతం అయిపోయిందండి. మరి సోమవారం అయితేనండి మన వ్రతం పూజ అయిపోయాక కదిలించాలండి. 3 సార్లు కదిలించాక మార్నింగు అంతే పరిశుభ్రంగా స్నానం చేసండి స్వామివారిని ఎంత అయితే అందంగా అలంకరించామో అంతే అందంగానండి మనం స్వామివారిని అయితే ఎత్తేయాలండి. ఎలా అంతేనండి ఒక కవర్ తీసుకునండి స్వామివారి దగ్గరికి తులసి దళం దండ అవన్నీ తీసుకునండి మంచిగా అక్కడ ఇవన్నీ ఒక కవర్లో అయితే వేసుకోవాలండి. అక్కడ మొత్తం అంతా నీట్గా శుభ్రం చేసుకోవాలండి. ఆ స్వామివారి దగ్గర ఏదైనా సరేనండి ఒక్కటి కూడా మిగలకుండా అన్నీ స్వామివారి దగ్గర పువ్వులు, దీ దీపాలు, ఒత్తులు ఇవన్నీ మొత్తం గౌరీదేవిని మనం వినాయకుడిని చేస్తాం కదా, పసుపు వినాయకుడిని మొత్తం అవన్నీనండి ఒక కవర్లోకి అయితేనండి వేసుకునండి. ఇవేంటి మనకు దేవుడి దగ్గర పెట్టిన తాంబూలం అయితే మనమే తీసుకోవాలండి. తీసుకుని పక్కన పెట్టుకునండి. కనుమ అవన్నీనండి ఒక కవర్లో అయితే వేసేసుకుందామండి. ఎంత అందంగా పూజ చేస్తామో దేవుణ్ణి కూడా అంతే అందంగా తీయాలండి. తీసి పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటారా ఇవన్నీని ఇవి ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదండి. ఇవి ఎప్పుడైనా సరేనండి దేవుడి వ్రతం చేసి అర్చన చేసిన పువ్వులు, గౌరీదేవి ఇవన్నీ కూడానండి మనం పారే నీటిలో అయితే వెయ్యాలండి. లేకపోతే ఎవరు తొక్కని చోట అయితే చెట్లకైతే వెయ్యాలండి. చూడండి ఎంతో నీట్గా మనం దేవుడి దగ్గర అయితే శుభ్రం చేసుకోవాలండి. మనం ఎంత పవిత్రంగా పూజ చేస్తామో అంతే పవిత్రంగా స్వామివారిని కూడా నీట్గా అక్కడ శుభ్రం అయితే చేయాలండి. అలాగా అన్నీ తీసుకునండి మనం ఇవైతేనండి నీటిలో కలిపేద్దామండి. అక్కడ పెట్టుకున్న మామిడి కొమ్మలు అవన్నీ అయితే మొత్తం అన్నీ ఒక్కటి లేకుండా నీట్గా కవర్లోకి ఎత్తేసుకునండి. ఇవి నేనైతేనండి చెరువులో వేసేయమని పంపిస్తానండి. ఓకేనండి. మీరు అనుకుంటారో మనం పూజ చేసేసాం కదా తర్వాత తీద్దాంలే అనుకోకూడదండి. పూజ అయిపోయిన మర్నాడు ముందు స్నానం చేసి ఇది చేసాకనే దీపారాధన అయితే చేయాలండి అమ్మవారికి. అప్పుడు దీపారాధన అయితే అమ్మవారికి నీట్గా మనం తర్వాత 7 గంటల వరకు మనం దీపారాధన చేసుకోవాలండి. ఓకేనండి. మరి మీరు కూడా ఇలాగే చేయండి. ఎందుకంటే ఇంత ఇదిగా చెప్తున్నాను. వ్రతం ఎంత పవిత్రంగా మన వ్రతం చేసే వ్రతం మనకి కలిసి రావాలంటే మర్నాడు కూడా ఇలాగే శుభ్రంగా స్నానం చేసి స్వామివారిని కూడా ఇలాగే తీయాలండి. అందుకే నేను ఈ వీడియో పెడుతున్నాను. చాలామంది వ్రతం చేసాక తర్వాత ఎవరన్నా తీస్తారులే అలా ఉండిచ్చేద్దాం అనుకోకూడదండి. ఎంత పవిత్రంగా వ్రతం చేసాం అంతే పవిత్రంగా మనం స్వామివారిని అనేది తీయాలండి. ఇలా తీసేసానండి అమ్మవారికి అయితేనండి స్వామివారికి ఇలా దీపారాధన అయితే చేసుకోవాలండి. ఓకేనండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.